ఒక మూవీ మెగా లెజెండ్ ఈరోజు మన ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు. ఆయనతో నాకు చాలా అనుభవంగా ఉంది. నా కెరీర్ బిగినింగ్లో తాజ్మహల్ అనే సినిమా ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టిన వ్యక్తి. లైవ్ అలాగే ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు అనే సినిమా ఇచ్చి మళ్ళీ పిలిచి, శ్రీకాంత్ ఈ సినిమా నీకు బాగా హెల్ప్ అవుతుంది కెరీర్కి అని చెప్పి మళ్ళీ నాకు ప్రేష్ రావే గారు ఒక మంచి సినిమా ఇచ్చి నిలబెట్టిన వ్యక్తి. నిజంగా ఒక మంచి మనిషి, ఒక ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్కి స్టార్డమ్ని ఇచ్చిన వ్యక్తి రామానాయుడు గారు లేరనే విషయం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక గొప్ప వ్యక్తి, మనసు కూడా అంత మంచి వ్యక్తి అయినా ఆయనతో తలుచుకుంటుంటేనే ఆ ట్రావెలింగ్, ఆయనతో గడిపిన క్షణాలు తలుచుకుంటుంటే చాలా ఇదిగా ఉంది. మనిషి కూడా అంతెత్తైన మనిషి. ఆర్టిస్ట్ చిన్నవాడైనా, టెక్నీషియన్ చిన్నవాడైనా, పెద్దవాడైనా ఆయనకి ఏ తేడా లేదు. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ ది మ్యాన్, అంతే. ఒక్క సెంటెన్స్లో ఈజ్ ది మ్యాన్ అని చెప్పాలి. అనుభూతిని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నాం. మొన్ననే 20 రోజుల క్రితం నేను వచ్చి పలకరించినప్పుడు గుర్తుపెట్టి మీ నియోజకవర్గం 2 ప్రాంతాలుగా విడిపోయింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా అని చెప్పేసి గిరిజన ప్రాంతం అంతా కూడా అని గుర్తు చేసినటువంటి మహావ్యక్తి రామానాయుడు గారికి అచ్చ తెలుగు సినిమా తీయాలని, అంతా తెలుగు వాళ్ళే ఆర్టిస్టులు ఉండాలని ఎప్పుడూ తాపత్రయపడే మనిషి. అందుకే ఎక్కడెక్కడ మూలలో ఉన్న మా ఆర్టిస్టులందరినీ చిన్న వేషానికి కూడా తెలుగు వాళ్ళే కావాలి అని వేరే లాంగ్వేజ్కి వెళ్లకుండా, వేరే లాంగ్వేజ్ వాళ్ళని పెట్టకుండా తెలుగు సినిమాలు, అచ్చ తెలుగు సినిమాలు తీయాలంటే నాయుడు గారే. ఇంకా మళ్ళీ ఇటువంటి మనిషి ఈ ప్రపంచంలో రాడు అని నా నమ్మకం.
ఆర్టిస్టులందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ దగ్గరికి వచ్చి డ్రెస్ సరి చేసి, విగ్గు సరి చేసి, డైలాగ్ సరి చేసి, ఆ ట్రాలీ తోస్తూ సినిమాయే జీవితంగా, సినిమాయే ప్రపంచంగా బ్రతికిన ఏకైక మనిషి. అటువంటి మనిషి పోవటం అంటే తెలుగు సినీ కళామ తల్లి చాలా దురదృష్టవంతురాలని చెప్పొచ్చు. ఇటువంటి ప్రొడ్యూసరు మళ్ళీ రాడు. పైగా అన్ని లాంగ్వేజ్ల్లోనూ తీయాలనే ఒక తాపత్రయం. ఆఖరికి ఇంగ్లీష్లో కూడా ఆయన సినిమా తీశాడు. ఆయన గురించి చెప్పాలంటే ఒక ఆత్మీయుడిని పోగొట్టుకున్న భావన. మొన్న 3 రోజుల నాడు ఆఖరికి చూసిన ఆర్టిస్టుని నేనే. నానకరాంగూడలో షూటింగ్ చేస్తూ ఉంటే ఎవరున్నారు ఆర్టిస్టులు అంటే చలపతిరావు ఉన్నాడంటే వెంటనే నాకు కబురు చేసి రమ్మని కారు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఎంతో ఆనందం ఫీల్ అయ్యాడు. మరి